నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గాంధీ సరోవరకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి, రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్. భూ కేటాయింపులపై మండలిలో వాడివేడి చర్చ, వరదు కళ్యాణి ఆరోపణలపై లోకేష్ ఫైర్. విశాఖ భూముల కేటాయింపు రచ్చ, మండలి నుంచి వైసీపీ వాకౌట్. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన, వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు, అప్రమత్తమైన అధికారులు. ఇక వివరాలు చూస్తే, ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ శాఖకు సంబంధించిన భూముల విషయంలో కీలక విజ్ఞప్తి చేశారు. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని కోరారు. ఈ స్థలాల బదలాయింపు విషయంలో గతంలోనే సీఎం రాజ్నాథ్ సింగ్ కలిసిన ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో తాజా ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇవాళ మరోసారి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయి మరోసారి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కాగా మూసీ, ఈసీ నదులు కలిసే స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ప్రాజెక్టు కోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఏపీ అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. 0 అవర్లో మండలిలో భూ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. గత ఏడాది ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం తక్కువ అద్దెకే భూములనిచ్చింది. ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రహీజా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అని, ఆ కంపెనీకి భూములు ఎలా ఇస్తారని అడిగారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలతో ఎంఓఎల్ చేసుకున్నాకే 99 పైసలకే భూములిచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మాధవరావు అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రహీజా బిల్డింగ్స్ లో అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయని, వాటితో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అన్ని వనరులున్నా వెనుకబడిపోయిందన్నారు. చదువుకున్న ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని, స్థానికంగానే ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు లభిస్తాయని, భూములను తక్కువకే లీజుకిచ్చామని వివరించారు. 99 పైసలకు భూములు ఇచ్చి మా చుట్టాలకేమైనా ఇచ్చామా అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. భూములు లీజుకి ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వరద కళ్యాణి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఉరుసా కంపెనీకి విశాఖ భూములు ఇచ్చారని ఆరోపించడంతో అందుకు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. విశాఖ భూములను కేవలం 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు లీజుకి ఇచ్చామన్నారు. ఒడిశాకు ల్యాండ్ ఇచ్చినట్లు నిరూపిస్తే తన స్టేట్మెంట్ ను విత్డ్రా చేసుకుంటామన్నారు. రహీజా మైండ్ స్పేస్ కు ఆనాడు చంద్రబాబు నాయుడు 97 ఎకరాలు కేటాయించారని లోకేష్ గుర్తు చేశారు. అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం. అధ్యక్ష మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల కేవలం కియా మోటార్సే కాదు, అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఎకో సిస్టమ్ అంటే అది అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష. మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ, వీఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచుల ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ అనేది మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష. ఉదాహరణ సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి, హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి, కెమెరా లెన్స్, కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి, చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి, యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి అధ్యక్ష. చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు. టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఈవీ కార్ సిటీ,
ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్ని వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్. మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇది వర్టికల్ అధ్యక్ష. హారిజాంటల్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ హారిజాంటల్ అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష. నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ఏసీలు తయారవుతాయి. 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష, టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. అనంతరం నిర్ణీత గడువుకు 10 నిమిషాల ముందే ప్రశ్నోత్తరాలు ముగిశాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నిన్న సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు. రాజకీయాలు, చట్టసభలు, ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థులను సభకు పిలిచామన్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తుండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, కాపీలను చించి విసిరారని తెలిపారు. ఇలాంటివి జరగడం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా వ్యవహారాలు చూసే పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇవాళ చాలా మంది పిల్లలు సభా వ్యవహారాలు చూసేందుకు వచ్చారు. చట్టసభలు, రాజకీయాలు అంటే పిల్లలకు సానుకూలత ఏర్పడాలని వారిని ఆహ్వానించాం. సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడి వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారు. వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చొని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్, స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్కూల్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్నారు ఉద్దేశం. ఏపీ శాసన మండలిలో విశాఖలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించడంపై టీడీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఎలా ఇస్తారని వైసీపీ ప్రశ్నించగా దానిపై మంత్రుడు నారా లోకేష్, అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఏపీకి కంపెనీలు రావడం వైసీపీకి నచ్చడం లేదన్నారు. విశాఖలో ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే పెద్ద కంపెనీలు రావాలని, అందుకే 5 కంపెనీలకు భూములు లీజుకి ఇచ్చామన్నారు. ఒక్క విశాఖలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు కోట్లు ఖర్చు చేసి భూములు కొంటుంటే విశాఖలో విలువైన భూముల్ని అతి తక్కువకే ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. 5,000 కోట్ల విలువైన భూముల్ని గీతం యూనివర్సిటీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విలువైన విశాఖ భూములను అప్పనంగా కట్టబెట్టారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం భూతోపిడికి పాల్పడుతుందన్నారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. దీంతో వైసీపీకి వాకౌట్ చేయడం ఒక అలవాటుగా మారిందని లోకేష్ విమర్శించారు.
ఏదైతే మీరు ఇకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారో అదాని చెప్పారు కదా ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా విదేశీ సభ్యులతో కానీ ఈ రోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్ గీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగులు ఇస్తారు గీతం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. అధ్యక్ష ఇది సమన్వయం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. చేస్తాం అధ్యక్ష. పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ అక్కడికి రావడంతో వారి మధ్యలోనే వెళ్లిపోయారు. కలిసి మాట్లాడదాం ఉండంటూ రాహుల్ గాంధీ వారిని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఆకుండా వెళుతున్న ప్రహ్లాద్ జోషిని చేయి పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించినా ఆయన విడిపించుకుని వెళ్లిపోయారు. ఇదంతా చూసి రాహుల్ గాంధీతో పాటు ఆయన వెన్నంటి ఉన్న సహచర ఎంపీలు నవ్వడం వీడియోలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సభలో రాహుల్ గాంధీ అన్ని అబద్దాలే మాట్లాడారంటూ కేంద్ర మంత్రులు మీడియా ముందు ఆరోపించారని చెప్పారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ ఇదే విషయంపై కలిసి మాట్లాడదామని అనగానే కేంద్ర మంత్రులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఎఫ్స్టీన్ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీల పేర్లున్నాయని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే ఆయన అమెరికా ట్రేడ్ డీల్కు అంగీకరించారని ఆరోపించారు. లేదంటే ఏ ప్రధానమంత్రి కూడా సాధారణంగా ఇలాంటి ట్రేడ్ డీల్కు అంగీకరించారని విమర్శించారు. రైతులు, డేటా, ఎనర్జీ సెక్యూరిటీ తదితర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏ ప్రధాని కూడా ట్రేడ్ డీల్ కుదుర్చుకోరని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ కా డేటా बहुत ही सुदृढ़ कानूनी स्वरूप में है. डिजिटल पर्सनल डेटा प्रोटेक्शन एक्ट के तहत है. बहुत सारी चीजें जो भारत के जितने भी सेंसिटिव सेक्टर्स हैं उनके सबके अपने अपने रेगुलेशंस हैं और इस तरह के आरोप लगाने से पहले चीजों को ऑथेंटिकेट करना चाहिए. Come, let's stand together. Let's do it together. Come, do it together. सर मतलब आपको लेकर कहीं बाइट दे रहे थे, वो कह रहे थे कि आप बिना जो डाटा दे रहे हैं वो कहीं न कहीं बिना तथ्यों के डाटा नहीं, देखिए मेरे पास डेटा है. मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा. डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स हैं एप्स्टीन पे. हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है. अदानी का केस चल रहा है, उसमें समन्स आई है. गवर्नमेंट ऑफ इंडिया ने 18 महीने के लिए रिप्लाई नहीं दिया है. डायरेक्ट प्रेशर है प्राइम मिनिस्टर पे, वो सब जानते हैं. बट मेन बात ये है, देखिए बिना प्रेशर कोई हिंदुस्तान का प्राइम मिनिस्टर ये नहीं कर सकता. जो हुआ है, जो किसानों के साथ हुआ है, डेटा के साथ हुआ है, डिफेंस के साथ हुआ है, एनर्जी सिक्योरिटी के साथ हुआ है, कोई प्रधानमंत्री नहीं कर सकता है. नॉर्मल सिचुएशन वो जब ही करेगा जब किसी ने मतलब चोक लगा रखा है, ग्रिप ले रखी है और चोक लगा रखा है. सर मंत्री किस तरह से कह रहे हैं నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి అధికారులు పోలీసులను ఉచ్చరించలేని విధంగా దుర్భషలాడారు. దీంతో అరవింద్ పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం హంగామా సృష్టించారు. నగరంలోని హరిచరణ్ మార్వాడి స్కూల్లోని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిని బూత్ నుంచి బయటకు పంపించారనే సమాచారంతో అరవింద్ అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లడానికి అనుమతించలేదని పోలీసులు ఆపడంతో బూత్ పురాణం అందుకున్నారు. ఎస్ఐ నారాయణపై నోటుకొచ్చినట్టు తిట్ల దండకం ప్రయోగించారు. పోలీసుడికి ఒళ్ళు బలిసిందా, యూజ్లెస్ ఫెలోస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండ్లు నెత్తికెక్కినాయా, ఏమనుకుంటున్నారు, క్యాండిడేట్ ను బయటకు పంపుతారా అని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ బూతులతో పోలీసులు ఏమీ చేయలేక పక్కకు తప్పుకున్నారు. దీంతో అరవింద్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. ఎవరాడు అంటూ విధుల్లో ఉన్న సిబ్బందిపై మరోసారి ఇంగ్లీష్లో విరుచుకుపడ్డారు. బుర్ఖాలు తొలగించి ఓట్లు వేయించాలని అక్కడున్న వారికి హుకుం జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న క్రమంలో కార్యకర్తలు బీజేపీ అనుకూల నినాదాలు చేశారు. క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కళ్ళు నెత్తికేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది?
ఓరే రే నువ్వు లోపడు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు ఓ లోపడు ఓరా లోపడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి ఓడన్నా నేను బయటికి పో లోపలికి తన్నుకుంటేదే బయటికి అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళి పంపుతారు బే నువ్వు క్యాండిడేట్వి పో లోపలికి పో ఆఫీసర్ ఏమంటాడు ఉంటే ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం ఇంకా తర్వాత నేను రిటైర్ అవుతా నాకు చేసేది ఏం లేదు నాకు మస్తు పైసలు ఎట్లా పడ్డా అంటే మీరు చూసుకోవాలి పడితే అట్లా మా పని అంటున్నాడు 25 సంవత్సరాలు ఏం చేసిపోతున్నారు 40 ఏళ్ళ ఓటు క్వశ్చన్ చేస్తేనేమో చూడరాడు జవాబు ఇచ్చింది ఏం జవాబు ఇచ్చినావు కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నాను మొత్తం వేర్ ఆర్ యూ ఫ్రమ్ What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, వేరే పార్టీ Behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask my candidate to go out? నువ్వు ఇట్లా చేసినప్పుడు వీడియో తీస్తారు నువ్వు చెప్తారు కదా మా మీద కెమెరా లేవాడు మేము వీడియో చెప్తారు ఏం చేస్తున్నావా మరి ఎవడు దొంగోట్లు ఎట్లా ఏం చేస్తున్నావు మరి వాడు క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా సంబంధం లేని ఇంటికి పోయా ఈయన చెప్తున్నాడు బోగస్ ఒక మైనార్టీలో వస్తే పడ్డాను ఆయన చెప్తున్నాను అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నా చూడమని 35 ఏళ్ళ వచ్చి 50 ఏళ్ళ ఓటేసిపోయిందన్న ఇక్కడ You should be ashamed. Hey, నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు పోకరా ఓడ బయటకు పోయినా వాని పేరు చెప్పరా నాకు ఇంటికెళ్ళి బయటకు పోక 5 గంటల వరకు ఇళ్ళకెళ్ళి జరగకరా నువ్వు ఇళ్ళకెళ్ళి జరగకు తను లీటర్ కొడుకులు మొత్తం బోగస్ ఓట్లేస్తున్నారు అన్నిట్లలో కూడా ఇటీవల కాలంలో శంషాబాద్కు వచ్చే వెళ్లే విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. విమానం గాల్లో ఉండగానే ఈమెయిల్ రావడంతో అధికారులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయంతో విమానాన్ని రన్వేపై ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వెంటనే రన్వేకు దూరంగా ఉన్న ఐసోలేషన్ బేక్ తరలించి తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ భద్రతా బలగాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో ప్రయాణికుల లగేజీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించడంతో అంతా హమ్మయాన్ని ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్ హోక్స్ మెయిల్ అని తేలింది. ఈ ఘటనతో ఇతర విమాన సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఎయిర్లైన్స్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బాంబు బెదిరింపు మెయిల్ పంపింది ఎవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. విదేశాల్లో అమలవుతున్న ఆటోమేటిక్ ఇండక్షన్ విధానంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కోలా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం ప్రాతిపదికన ఎప్పటికప్పుడు జీతాలు సవరిస్తారని పేర్కొన్నారు. భారత్లో కూడా పెరుగుతున్న ధరల నుంచి కార్మికులను రక్షించేందుకు ద్రవ్యోల్బణం ఆధారిత వేతన రక్షణ అవసరమని ఆయన డిమాండ్ చేశారు. सर मेरा दूसरा सुझाव है इन्फ्लेशन लिंक्ड सैलरी रिवीजन एक्ट। भारत में वेजेस को इंडेक्स करिए महंगाई से। वित्तीय वर्ष 18 से लेकर वित्तीय वर्ष 26 में हमने देखा कि रियल वेजेस फॉर द सैलरीड क्लास में 16% की गिरावट आई। ये गिरावट का मतलब इन सालों में जितनी महंगाई थी
जिस स्तर पे महंगाई बढ़ी उस स्तर पे वेजेस नहीं बढ़ी, जिसके चलते 16% की गिरावट रियल वेजेस में देखी गई। इसीलिए मैंडेटरी वेज इंडेक्सेशन फॉर्मूला इज द नीड ऑफ द आवर एंड द गवर्नमेंट मस्ट लुक एट इट। इसके चलते तमाम फॉर्मल सेक्टर्स में कॉर्पोरेट शॉप्स, फैक्ट्रीज, गिग वर्कर्स सबको इन्फ्लेशन इंडेक्स वेज हाइक मिलेगा। और सरकार के मुलाजिम को तो मिलता ही है, हर साल डियरनेस अलाउंस मिलता है, उसके बाद आप हर कुछ सालों में पे कमीशन लागू होता है। इससे आप 20 करोड़ आबादी, विच इज 45% ऑफ इंडियाज टोटल वर्कफोर्स, आप उसे एड्रेस कर पाएंगे। सर, इसी के साथ साथ मैं बताना चाहता हूं कि दुनिया के कई देशों में यह पहले से ही लागू है। यूएस के अंदर COLA, कॉस्ट ऑफ लिविंग एडजस्टमेंट सिस्टम लागू है, जिसके अंदर एनुअल और ऑटोमेटिक रिवीजन होता है। जर्मनी के अंदर हर 18 से 24 महीने के अंदर महंगाई के अनुसार सैलरी बढ़ा दी जाती है। जापान के अंदर शिंटो मेथड यूज होता है, जिसमें एनुअल इन्फ्लेशन इंडेक्स वेज हाइक दी जाती है। और बेल्जियम में ऑटोमेटिक इंडेक्सेशन लॉ है, जिसमें क्वार्टरली बेसिस पर इंप्लॉइज की सैलरी बढ़ाई जाती है। सर, इंडिया इज वन ऑफ द ओनली कंट्रीज इन मेजर इकोनॉमीज वेयर 85% ऑफ आवर फॉर्मल वर्कफोर्स हैज जीरो स्टैट्यूटरी इन्फ्लेशन प्रोटेक्शन। वी आर एट द मर्सी ऑफ द एम्प्लॉयर डिस्क्रिशन एंड आवर ओन नेगोशिएशन पावर टू रेज आवर सैलरीज। इसके साथ साथ मुझे लगता है कि एक मिनिमम इंक्रीज बेस्ड ऑन इन्फ्लेशन होना चाहिए। मेरा వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఆ దోషులను ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అధికారులను పాత ఈవోను వదిలేయకూడదు. రాజకీయ లబ్ధి కోసమే అధికార ప్రతిపక్ష పార్టీలు లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నాయి. దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదన గురి చేయొద్దు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డుపై మాట్లాడడం ఆపేయాలి. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి, కానీ దేవుడిని మాత్రం లాగొద్దు. లడ్డు వివాదంపై అనవసర చర్చలు ఆపి భక్తుల మనోభావాలను కాపాడండి అన్నారు. ఈ తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి వెళ్ళి. అదే చట్టం పనిచేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నాను, కోట్లాది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. గడ్డలో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది,
పాత ఈవోని ఎస్కేప్ అయిన ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అందరూ యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం. బట్ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేయబాకండి. హైదరాబాద్లోని ఉస్మానియా క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యావంతులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో హాస్టల్ సిబ్బంది కర్కశత్వంతో మానవత్వం మంటగలిసింది. తన బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రివేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు రాత్రి నుంచి రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని చూడడానికి ఆమె తల్లి గ్రామం క్యాంపస్లోని హాస్టల్కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు. అయితే అందుకు హాస్టల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా నిరాకరించింది. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవలసిందే అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు. తన తల్లి రాత్రివేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రారంభమైన నిరసన గురువారం ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇతర హాస్టల్ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఉస్మానియా క్యాంపస్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వర్సిటీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కమలాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణతో పాటు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించిన ఘటనపై కూడా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ సిపి వెల్లడించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కమలాకర్తో పాటు మరో 6గురిపై కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లోని కిసానగర్ ప్రాంతంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జంపయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ప్రాథమిక విచారణలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమలాకర్ పోలీసుల చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జంపయ్యను పోలీసు జీపులో నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చినట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని ఇలా విడిపించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనపై కరీంనగర్ సిపి స్పందించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గంగుల కమలాకర్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడం, తమ అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లమంటే అంశాలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్ట ప్రకారం విచారణ కొనసాగుతోందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. జంపయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు, డబ్బుల పంపిణీపై ఆధారాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. Go back!
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ సరోవరకు రక్షణ శాఖ భూములివ్వండి, రాజ్నాథ్ సింగ్ ను కోరిన సీఎం రేవంత్. భూ కేటాయింపులపై మండలిలో వాడివేడి చర్చ, వరదు కళ్యాణి ఆరోపణలపై లోకేష్ ఫైర్. విశాఖ భూముల కేటాయింపు రచ్చ, మండలి నుంచి వైసీపీ వాకౌట్. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన, వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు, అప్రమత్తమైన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.